రవి, కష్టపడి వంట చేసిన వాళ్ళకి తిన్న తర్వాత ఎలా ఉందో చెబితే వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. తిన్నారు కదా, ఎలా ఉందో మీనాక్షి చెప్పండి. తిన్న తర్వాత చెప్పడానికి ఏమొచ్చింది మీకు? చెప్పండి. ఆయన మాటలతో చెప్పాడమ్మా. మాకైతే నోట్లో పెట్టుకోగానే కళ్ళమ్మట నీళ్లు బొట 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 కారిపోయాయి అనుకో. టేస్ట్ గురించి చెప్పమంటే నీళ్ల గురించి చెప్తారంటే? అదే బాబు, అంత రుచిగా ఉన్న ఆమ్లెట్ త్వరగా అయిపోతుందేమోనన్న టెన్షన్తో నీళ్ళు వచ్చాయి బాబు. దట్స్ గుడ్, ఐ లైక్ యూ. సార్ మాకు ఇవ్వనన్నారు మేడం, మేమే బలవంతంగా తీసుకుని తిన్నాం. ఏం టేస్ట్ అబ్బా. సార్ మాకు ఇవ్వకుండా ఒకడే తినేస్తాడని భయపడి చేతిలోంచి లాక్కుని మరీ తిన్నాం. లాస్ట్ ముక్క నేనే తిన్నానమ్మా. అదిరిపోయింది మేడం. అసలు అది ఆమ్లెట్ అమ్మా. నోట్లో దిగితే మాట్లాడుతుంది, గొంతులో దిగితే పాట పాడుతుంది, కడుపులో దిగితే డ్రమ్స్ వాయించేస్తుంది. అలాంటి ఆమ్లెట్ జీవితంలో మొట్టమొదటిసారమ్మా తినడం. ఇంకొంచెం తిందాం అనుకునేసరికి అయిపోయింది అన్నాడు బాబు. చాలా ఫీల్ అయిపోయామమ్మా. ఫీల్ అవడం ఎందుకు? మీరు అడిగితే మీనాక్షి వేయనంటుందా? మీనాక్షి మీకు అంత గయ్యాలా కనిపిస్తుందా? అడగకపోతే మీనాక్షి ఫీల్ అవుతుంది. అడగండి, కమాన్. ఏమి అనుకోకపోతే ఇంకొక ఆమ్లెట్. డబుల్ ఆమ్లెట్ వేసిస్తాను. డబుల్ ఆమ్లెట్, లక్కీ విలాస్. మీనాక్షి మీకు డబుల్ ఆమ్లెట్ వేసి తీసుకొస్తుంది. నువ్వేదో చేసేస్తావు అనుకుంటే ఇలా చేసేవేంటి బాబు? నేనేం చేశాను? అంతా రివర్స్ చేసేసారు కదా సార్. 6 పెగ్గులేసాగా మ్యాటర్ రివర్స్ లో రాకుండా స్ట్రైట్ గా ఎలా వస్తున్నారు? బ్లడీ ఫుల్. మందు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీకు తప్ప నాకు తెలియదు అనుకున్నారా? నాకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. నీ చేతి వంట ముందు అమృతం కూడా అంతా బాగా చేశా. కోపంలో కావాలని ఉప్పు కారాలు ఎక్కువగా వేశాను. అయినా కూడా ఆయన నన్నేం అనలేదు. బర్త్డే రోజు అనవసరంగా ఆయన్ని బాధ పెట్టిన. స్వామి బండి అన్యా, నువ్వు దిగన్నయ్యా. ఎందుకను? దిగు. సరేనమ్మా, అక్కడికే వస్తాను. నానమ్మా, ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. నానమ్మా, నానమ్మా, నానమ్మా. నాతో మాట్లాడు నానమ్మా. ఆగు నానమ్మా, నాతో మాట్లాడు నానమ్మా. డ్రైవర్ పోనీ. నానమ్మా,
నువ్వు నాతో మాట్లాడే వరకు నేను వెళ్ళనివ్వను. దిగు నానమ్మ, దిగు. దిగుతావా లేదా? దిగు నానమ్మ. ఏంటి అను? నన్ను చూడగానే ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అంత ప్రేమగా మాట్లాడేదాన్వి. ఒక్కోసారి నా కోసం ఆఫీస్ కూడా మానేసేదాన్వి. నన్ను చూడాలనిపించి నువ్వు స్కూల్ దగ్గరకు వచ్చేదాన్వి. ఇప్పుడు నేను పిలుస్తున్నా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా విన్నానమ్మా. నా మీద ప్రేమ తగ్గిపోయిందా? నేనేం తప్పు చేశాను నాన్నమ్మ? చెప్పు నాన్నమ్మ, చెప్పు. చెప్పు నాన్నమ్మ, చెప్పు. ప్రేమ తగ్గిపోలేదమ్మా. గుండెల్లోని ప్రేమకు కూడా హద్దులు అడ్డుకట్టులు వేసుకోవాల్సి వస్తుంది. మనం కలుసుకోవడం, మాట్లాడుకోవడం మీ అమ్మకి ఇష్టం లేదు. చిన్నపిల్లవైనా మనస్తత్వాల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంతకన్నా నీకు నేనేం చెప్పలేను. మనం మాట్లాడకూడదని చెప్పడానికి మా అమ్మ ఎవరు నాన్నమ్మ? మనల్ని కలిపింది మా అమ్మేం కాదు కదా. మన మధ్య స్నేహానికి బంధాన్ని పెంచింది మా అమ్మ కాదు కదా. మా అమ్మ కోసం మనం మాట్లాడుకోవటం మానేయటం ఎందుకు నాన్నమ్మ? అమ్మ వద్దని చెప్పిందిగా అను. అమ్మకి ఇష్టం లేదని చెప్పింది కాబట్టి ఆమె కూడా వద్దని చెప్తున్నారు. వద్దన్న మనిషిని ఊరికే బలవంతం చేస్తావెందుకు? పెద్దవాళ్ళకి ఇష్టం లేని పని చేయకూడదని మీరైనా చెప్పండి స్వామి. మీ నాన్నమ్మ చెప్పింది అర్థం చేసుకోమ్మా. కొద్ది రోజులు పోతే పరిస్థితులు చక్కబడి అన్నీ సర్దుకుంటాయి. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టమ్మా. అందరూ అమ్మకి నాన్నమ్మకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. నన్నెవరు అర్థం చేసుకోరా? నాన్నమ్మ, నువ్వు మాట్లాడే వరకు నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. అంతే. అమ్మా అను, అను. కాఫీ తీసుకోండి. రాత్రి మీరు చేసిన పనేం బాగాలేదు. మీరు చెడిపోయిందే కాకుండా ఆయన్ని కూడా చెడగొడుతున్నారా? అది కాదమ్మా, అది దేవు బర్త్డే కదా అని ఏదో సరదాగా. హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మందు తాగడం తప్ప మరొకటేం దొరకలేదా?